అసలు ఎంత దారుణ పరిస్థితులు వస్తున్నాయి. ఒక పక్క నుంచి లవ్ జిహాద్, ఒక పక్క నుంచి ల్యాండ్ జిహాద్, ఇంకో పక్క నుంచి తూక్ జిహాద్, ఇంకో పక్క నుంచి ప్రసాదంలో విషం కలపాలనుకోవడం, అన్ని రకాలుగా. ఇప్పుడు ఒక ముస్లిం వాట్సాప్ ఆన్లైన్ మీటింగ్ ఇది. ब्राह्मण को भी टारगेट कर सकते हैं। देखो भाई ब्राह्मणों ये बहुत ही सबसे ज्यादा जरूरी बात ये तुमने बोली। सबसे उम्दा ब्राह्मणों को टारगेट तो सबसे पहले करना है ब्राह्मणों को टारगेट। ఒక నిమిషం 21 సెకండ్ల నిడివి గల ఈ వాట్సాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వాట్సాప్ చాట్లో తనకి సంబంధించి ట్రేస్ అవుట్ చేసి వాళ్ళను అరెస్ట్ చేస్తారా లేదా, లేకపోతే హిందువులనే కదా తరిమి కొట్టని, మేము సెక్యులర్లం కదా మాకేం కాదు అనుకుంటున్నారా? ఇంత బహిరంగంగా రెచ్చిపోతుంటే వీళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ లేవు? ఇంత దారుణమా? అసలు హిందువులు ఏం చేశారు? సర్వేజన సుఖినో భవంతు అనడమా? సెక్యులర్లుగా మీరు పిలిచే ప్రతి పూజలకు వచ్చేసి మీ ఆచారాలను వ్యవహరించడమా? లేకపోతే రాజకీయ నాయకులు మీకు ఒమ్ము కాస్తూ హిందువులను పదే పదే విభజించి పాలించాలి గాని చూస్తున్నా కూడా పట్టించుకోకుండా ఉండడమా? హిందువులు చేసిన తప్పేంటి? సిగ్గు లేదు హిందువులను ఏదో చేయాలని మాట్లాడడానికి? ఏం తరిమి కొడితే పారిపోయేటోళ్ళం అనుకుంటారా? ఈ వాట్సాప్ చాట్ బయటకు వస్తే భయపడిపోయిద్ది అనుకుంటారా? మేమే గనక ఇట్లా వాట్సాప్ గ్రూపులతో మీటింగులు పెట్టి మీరు మాట్లాడుతున్నట్టే బయటికి తీసి ఎలా విడగొట్టాలి, అయినా మేము విడగొట్టాలనుకోవడం ఏంది? కొట్టుకు చేస్తాండ్రు. ముస్లిం దేశాల్లో ఒకడికొకడు కొట్టుకు చేస్తాండ్రు. ఈ దేశం కాబట్టే మీరు సురక్షితంగా ఉన్నారు. ఈ దేశం కాకుండా మరే దేశంలో ఉన్నా మీరు సురక్షితంగా ఉండలేరు. ఆ దేశాల్లో ఉన్న వాళ్ళని పోయి అడగండి. అదే మేము ఆలోచన చేస్తే హిందూ రాష్ట్ర సాధన అనగానే అయ్య బాబోయ్ అని గుండెలు బాదుకుంటారు. ఈ దేశంలో మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటున్న హిందువులను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చూస్తారా? ఎవడిచ్చాడు మీకు హక్కు?